మరి ఆ సీఏ రుద్రతో మాట్లాడుతుందేంటి తను? రుద్రతోనా? ఆ ఇద్దరు మాట్లాడుకోవడం నవ్వుకోవడం చూస్తుంటే నాకేదో ఇబ్బందిగా అనిపించింది. అంటే నందిని మీద బ్యాడ్ ఒపీనియన్ కాదు, కాకపోతే తెలివైంది అనుకున్నాను, కానీ కాదు. నువ్వు వీడు ఇందాక నువ్వు అన్నావు, మళ్ళీ ఈడు ఎందుకమ్మా చిరాగ్గా? అత్తయ్య వీడెందుకు వచ్చాడు మన ఇంటికి? అంటే ఇతను ఇతను ఇతనేంటి? వీడు రాస్కెల్స్ కౌంటర్, పెద్ద ఇడియట్. అసలు వీడేంటి ఇక్కడ? అది అది డబ్బులు ఇచ్చావేంటి? ఎందుకిచ్చా? వీడికి నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అది నేను ఎందుకు ఇస్తున్నానంటే, సందాలు వసూలు చేయడానికి వచ్చానండి. ఏంటి? అవునండి, సందాలు. కొంతమంది దిక్కులేని ఆడవాళ్ళని పోగేసి మా ఏరియాలో శరణాలయం పెట్టిస్తున్నామండి. అందుకని సందాలు వసూలు చేస్తున్నామండి. అలా 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 అలాగే మీ ఇంటికి కూడా వచ్చానండి. పెద్దమ్మగారు పెద్ద మనసుతో ఈ సందా ఇచ్చారండి. మీరు కూడా ఇచ్చారనుకోండి, నేను వెళ్ళి నా సేవలు చేసుకుంటానండి. అత్తయ్య, ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇస్తావు? వీడు ఒక పెద్ద యూజ్లెస్ ఫెలో. వీడెవడో తెలుసా? ఆ చందు వైఫ్ వాళ్ళ బావా. ఒకసారి ఆ అమ్మాయి దగ్గర మిస్బిహేవ్ చేస్తుంటే నా దగ్గర చెప్పు దెబ్బలు కూడా తిన్నాడు. ఇలాంటి వాడు శరణాలయం అంటే నమ్మి డబ్బులు ఇచ్చేడువేనా? ఇది ఖచ్చితంగా తాగడానికే తీసుకున్న డబ్బులు. అయ్య బాబోయ్, ఎంత గొప్పగా గుర్తుపట్టేసి కరెక్ట్గా చెప్పేశారు. నేను తాగడానికి తీసుకున్నానని అంత కరెక్ట్గా ఎలా కనిపెట్టేశారండి? అమ్మ తోడండి, ఈ డబ్బులు మందు కోసమే. కానీ ఒక్కసారి ఇచ్చేసిన డబ్బులు మళ్ళీ వెనక్కి తీసుకుంటారండి? తీసుకోరండి. ఇప్పుడు నేను చెప్పేశానా అండి తాగడానికేనని? మీరు తీసుకుంటారా? తిరిగి నా చేతిలో డబ్బులు తీసేసుకుంటారా? నా నోరంత మంచిదా ఏంటి? తీసుకోండి చూద్దాం. నందిని, వాడితో మనకెందుకు, వదిలే. రే నువ్వు పో. మా చందుగాడు మీకు కూడా తెలుసా అండి? తెలుసు. అయితే చందుకు నీకు సంబంధం ఏంట్రా? చందమ్మ గారు ఇప్పుడే చెప్పారు కదండి, వాడి వైఫ్కి బావునని. ఆ విషయం నాకు తెలీదులే. అయితే మొత్తానికి మన అందరికి ఏదో తెలియని దగ్గర సంబంధం ఉందండి బాబు. ఆ సంబంధం ఏంటో తెలిసిపోయిందనుకోండి, ఇంకొంచెం టైట్గా ఉంటుందేమో. రే నోరు మూసుకుని వెళ్తావా లేదా? వెళ్ళిపోతానండి. ఇంకో చిన్న విషయం అండి, ఇప్పుడు వచ్చెళ్ళింది పోలీసు బాబు గారే కదండి, మీరు ఆ కారులో దిగారేంటండి? అంటే పోలీస్ బాబు గారు మీరు
అంటే మా దృష్టిలో మీ ఆయన గారు పోయారు కదండి, ఆల్టర్నేటివ్ ఏమైనా? చెప్పు తీసుకుని కొడతాను. నా చెప్పు దెబ్బ రుచి నీకు తెలుసుగా. అనవసరమైన విషయాలు నీకెందుకురా? వెళ్ళిక్కడి నుంచి. ఈ ప్రపంచంలో అనవసరమైన విషయాలే అవసరం అండి బాబు. అయ్యే మనకు సంపాదించి పెట్టేది. వస్తానండి, ఉంటానండి అమ్మగారు. నందిని, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? హం. ఎన్నిసార్లు చెప్పాలత్తయ్య అడగొద్దు అని? చూడు నందిని, వాడొక ఎదవ. వాడు కూడా మీ ఇద్దరి గురించి ఎంత చండాలంగా మాట్లాడాడో విన్నావుగా. అది మనకు అవసరమా? అసలు ఎక్కడికెళ్లారో చెప్పచ్చుగా. నా దగ్గర దాపరికం ఏంటి? నీకు అమ్మని అత్తని అన్నీ నేనే కదా. నా దగ్గర చెప్పడానికి ఏమైంది? అంత చెప్పకూడని పని ఏం చేస్తున్నావు నువ్వు? భరించలేకపోతున్నాను నేను. అందరూ పోయి నాకు నువ్వు, నీకు నేను, ఇద్దరివేగా మిగిలావు. అలాంటిది నువ్వు నా దగ్గరే దాస్తున్నావంటే ఏడుపొస్తోంది నాకు. నా బిడ్డ నా దగ్గర ఏమైనా దాస్తే నేను తట్టుకోగలనా? నువ్వు నా బిడ్డవేగా. నా కొడుకైతే ఇంతవరకు నా దగ్గర ఏమీ దాచలేదు. నువ్వే నా కొడుకు అని నువ్వే అన్నావుగా. చెప్పు, నీకు దండం పెడతానే. అత్తయ్య, నీకు తెలియకుండా నేను ఏ పని చేయనని చెప్పాను కదా. నీకు తెలిసి నీకు చెప్పే చేస్తాను, సరేనా? నేను చెప్తాను. చెప్పే రోజు ఖచ్చితంగా చెప్తాను. ఇదంతా కూడా కొత్త జీవితం ప్రారంభించడానికే. ఏడుస్తూ కూర్చోకూడదు కదా. నువ్వు ఏడవకూడదు, నేను ఏడవకూడదు. ఏ కన్నీళ్ళైనా ఎప్పుడోకప్పుడు తుడుచుకోవాల్సిందే కదా. దానికోసమే నా ప్రయత్నం అంతా. శేఖర్, మరి నీ దగ్గర ₹1,00,00,000 ఉందన్నా, మరి ఇంకో కోటి? అది ఫ్రెండ్ అడిగాను అన్నయ్య, వాడు చదువుతానన్నాడు. వావ్, ₹1,00,00,000 గ్రేట్. అంత సీన్ లేదు వాడికి. వాడు అప్పుగానో ఫ్రీగానే ఇవ్వట్లేదు. మరి నాకు రాబోయే 60% షేర్లో 50% అంటే 30% వాడు తీసుకుంటాడట. ఓహో, అలాగా. మరి ఈ రోజుల్లో ఎవరున్నారన్నయ్య ఫ్రెండ్షిప్ బంధాలు పట్టించుకునేవాళ్ళు? ఏదో మీలాంటి వాళ్ళు తప్ప. అవును, ఏరి మీ వాళ్ళని పరిచయం చేస్తానన్నా? అదే చూస్తున్నాను. అదిగో జాను, రా ఇంట్రడ్యూస్ చేస్తాను. చెప్పండి సార్. జాను, సారీ, నేను జాను అనుకుని పిలిచాను. జానునా? తను లేదుగా. ఎక్కడికి వెళ్ళింది? లంచ్ టైంగా లంచ్కి వెళ్ళింది. నేనే తను రిలీవ్ చేశాను. ఏ అన్నయ్య, ఏమైనా కావాలా? పర్వాలేదు, నాకు చెప్పండి. ఏం లేదులేమ్మా, నువ్వు వెళ్ళు. ఓకే.
సర్లే అన్నయ్య, నాకు వాళ్ళని నేను వాళ్ళకి ఇంట్రడ్యూస్ అయ్యే అదృష్టం లేదేమో. వెళ్దాం పద. ఏంటి డిసప్పాయింట్ అయ్యావా? లేకపోతే ఏంటన్నయ్య, ఒకే ఊరు ఒకే ఇళ్ళు, ఇప్పుడు ఒకే రిసార్ట్. వచ్చి 2 రోజులైంది, ఎప్పటికప్పుడు క్యాన్సిల్ వాయిదాలు. ఇదేదో దాగుడు మూతల ఆటలా ఉంది. విచిత్రంగా లేదు? అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు నేను వాళ్ళని నీకు పరిచయం చేశాకే ఇక్కడి నుంచి వెళ్దాం, ఓకే? లంచ్కేక వెళ్ళింది, వచ్చేస్తారు. ఈలోపు మనం లంచ్ చేద్దాం. ఓ పని అయిపోతుందిగా. ఓకే. ఎక్స్క్యూజ్ మీ వెయిటర్. చెప్పండి సార్. శేఖర్ చెప్పు, ఏం తీసుకుంటావు? అన్నయ్య, ఇప్పుడు ఈ రిసార్ట్స్ నాది. నీకేం కావాలో చెప్పు. ఫ్రమ్ టుడే ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ రిసార్ట్స్. ఓకే? ఓకే సార్. ఏం కావాలి సార్? రిసార్ట్స్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? అమ్మా, నాకు 4 రోటీస్, ఒక చికెన్ కర్రీ. ఓకే సార్. ఆహా, నాకు కూడా అవే తీసుకురా. ఓకే, థ్యాంక్ యూ సార్. మనం అక్కడ పూల్ టేబుల్ దగ్గర కూర్చుందాం పద. అమ్మో, చూడకూడదు. చూడకూడదు అంటూనే చూస్తూ ఉంటావు. నోరు మూసుకొని తిను. నోరు మూసుకొని ఎలా తింటారు? చూడకూడదు అనుకుంటూ చూస్తావుగా, అలా. నేనేం చేయను? చూడాలనిపిస్తే నా కళ్ళకి చెప్పు చూడొద్దు అని. అసలు ఎలా పుట్టావే నువ్వు? ఏ నువ్వు ఎంత అందంగా ఉంటావు తెలుసా నీకు? దొంగ మోహన్ దానా. ఎందుకే ఎలా పుట్టి నన్ను చంపుతున్నావు? పేరుకి పెళ్ళానివి. రాత్రైనా పగలైనా ఒకటే. నీకసలు నందిని గుర్తుకు రాదా? జానకి ఇప్పుడు దాని గొడవ ఎందుకు? లేదు కదా. ఛీ! చచ్చి కూడా నాతో కాపురం చేస్తుంది. నీలో నాకు నచ్చనిది అదే. ఏది? నందినిని మర్చిపోవడం. నీలో కూడా నాకు నచ్చింది అదే. ఏది? నందినినే గుర్తు పెట్టుకోవడం. ఒకసారి నువ్వు నా గురించి కూడా ఆలోచించు. నువ్వు మీ అమ్మకిచ్చిన మాట గురించి ఆలోచించు. ఓయ్, ముందు తిండి గురించి ఆలోచించు. తిను. ఆ! ఆ! అబ్బా! ఏమైంది? వేలు కొరికేసుకున్నాను జానకి. విజయ్, నీకు నాన్ వెజ్ కావాలంటే తెప్పించుకోవచ్చుగా. కాళ్ళు వేళ్ళు ఎందుకు కొరుక్కోవడం? నిన్ను చూస్తే నేను కోరుకున్నానే. ఇది నీ తప్పే. నీ అందం తప్పు. ఆ! కలుపుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఎలా? ఇప్పుడేంటి? నేను కలిపి పెట్టాలి, అంతే కదా? ముందుకు రా. విజయ్, ఏంటిది? ఏమైంది? గుర్తొచ్చింది. ఏంటి? నీకు గుర్తుందా? చిన్నప్పుడు మనం ఇంటి నుంచి పారిపోయి వచ్చినప్పుడు నువ్వు కష్టపడి పనిచేసి నాకు ఫుడ్ తీసుకొచ్చి ఇలాగే తినిపించేదానివి.
గుర్తొచ్చిందా? నువ్వప్పుడు చిన్నపిల్లాడివే, ఇప్పుడు చిన్నపిల్లాడివే. నాకు నువ్వంటే ఇష్టం రా. ఇంతకంటే ఇష్టం ఇంకెవ్వరికి ఉండదనుకునేదాన్ని. ఉహుం. కానీ ఉంది నందినికి. అది నన్ను దాటి నాకన్నా నిన్ను ఎక్కువ ఇష్టపడింది. జానకి, మనిద్దరి మధ్యకి మూడు మనిషిని ఎందుకు తీసుకొస్తావు? నందినికి నా మీద ఎంత ప్రేముందో నాకు తెలీదు. ఎందుకంటే అది నాకు అనవసరం. దాంతో నేను కాపురం చేశాను. ఇష్టం లేక, తప్పక, తెలియక. అదంతా అయిపోయింది కదా, వదిలే. మనిద్దరి గురించి ఆలోచించు ప్లీజ్. సర్లే, ఫస్ట్ అయితే అన్నం తిను. ఫుడ్ క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చెప్పాను కదా, ఈ ఏరియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ రిసార్ట్ అని. పోనీలే అన్నయ్య, మీ దయ వల్ల నేను ఒక రిసార్ట్కి ఓనర్ అయ్యాను. లైఫ్ సెటిల్ చేసుకుంటున్నాను. ఇందులో నాదయ్య ఉంది. అమ్మేది ఆయన, కొనేది నువ్వు. మధ్యలో మేమేం చేసాం? అయ్యో, మీరు పరిచయం చేయబట్టే కదా నాకు ఈ రిసార్ట్ గురించి తెలిసిందే. అన్నయ్య, పుట్టుకి చావుకి మధ్యలో బతుకుంటుంది. ఒక రకంగా మీరు నాకు చూపించిన దారి అదే. చాలు. ఏంటి వేదాంతంలోకి వెళ్ళిపోతున్నావు? కాస్త కలియుగంలోకి రా. సరే, బయలుదేరదామా? చెప్పానుగా, ఈరోజు వాళ్ళని నీకు పరిచయం చేయకుండా వెళ్లే ప్రసక్తే లేదని. వెళ్దామా? పద. ఓకే. ఎవరు? ఎవరు అంటే ఆన్సర్ చేయరేంటి? అబ్బబ్బబ్బా, వస్తున్నా. ఎవరు అంటే ఏం చెప్పరేంటో. నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావురా? ఇంతకు ముందు జరిగింది సరిపోలేదా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. రానా? చీ 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 చీ. తప్పు మరదరా. అక్క మొగుణ్ణి, బావని అట్ట అనకూడదు. నన్ను రా అంటావా? కాదు, రా అనాలి. నీకు మర్యాదేంట్రా? వావి వరుస లేని పశువ్వి. మర్యాదగా వెళ్తావా లేదా? లేదా కేకలు పెట్టి నలుగురిని పిలవమంటావా? అయితే తమ్ముడు ఇంట్లో లేడా? నీకెలా తెలుసు? ఇట్టం లేని మగాడు ఇంటికొస్తే ఒక ఆడది కేకలు పెట్టి బయట నలుగురిని పిలుస్తాను అంది అంటే ఇంట్లో మొగుళ్ళు లేనట్టేగా. ఉంటే ఆడనే పిలుస్తుందిగా. రేయ్ రేయ్, లోపలికి వెళ్తావేంటి? ముందు బయటికి నాడు. ఏయ్, అంతర్ముఖం, అక్క మొగుడు, అరవకు.
నీకు నాకు మధ్య బంధం ఉందే మరదలా. నీకు కావలసింది డబ్బు, నాకు కావలసింది నువ్వు. నీకు కావాల్సింది ఇప్పుడు నా దగ్గరుంది, నాకు కావాల్సింది మాత్రం ఇంకా నా దగ్గరకు రాలేదు. అది ఎప్పుడొస్తుందా అని తెలుసుకోవడానికి వచ్చాను. ఇంతకీ తమ్ముడెక్కడికెళ్ళాడు? నిన్ను వదిలేసి ఇంకెవరినైనా వెతుక్కుంటూ పోయాడా? నిన్ను కూడా ఇంకెవరినైనా వెతుక్కోమన్నాడా? అట్లాంటి ఆఫర్స్ ఏమైనా ఉంటే చెప్పు, నేనున్నానిక్కడ. నువ్వు కష్టపడకుండా. రే నువ్వు నా తోడబుట్టిందని భర్తవురా, మరదలు కూతురుతో సమానం. చీ 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 చీ, నువ్వు భలేదానివే. పురాణాలు చదవలేదా ఏంది? ఇప్పుడు భారతంలో పాంచాలికి 5 మొగుళ్ళు. అన్నభార్య వదిన అని భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అనుకుంటే భారతం ఉండేదా? లేదు. మహానుభావులు, వాళ్ళకి లేని వరుసలు మామూలు మనుషులం. మనకెందుకే పిచ్చినా మరదలా? దా దా కూర్చో దా.